నేను డాక్టర్ మాధవి, వర్కింగ్ ఇన్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్స్ మణికొండ. ఈరోజు రూట్ కెనాల్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలని అయితే చూద్దాం. యాక్చువల్గా రూట్ కెనాల్ ఎప్పుడు చేయించుకుంటామంటే మనం నరం వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు మనం రూట్ కెనాల్ చేయించుకుంటాం. చాలామంది ఎలా వస్తారంటే లేదు జస్ట్ సిమెంట్ పెట్టండి సరిపోతుంది అన్నట్లు అనుకుంటారు. అలా ఉండదండి. ఎందుకంటే పంటిలో 3 లేయర్స్ ఉంటాయన్నమాట. ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని. ఈ 3 లేయర్స్లో మనం పైన 2 లేయర్ల వరకు పుచ్చుండిందంటే మాత్రం క్లీన్ చేసేసి సిమెంట్ పెట్టేస్తాము. అలా లేకుండా పుచ్చు ఏదైతే ఉందో అది కింద నరం వరకు వెళ్ళినప్పుడే ఆ నరాన్ని మనం తీసేయాల్సి వస్తుంది. అది కొంచెం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనమాట. ఈ పైన 2 లేయర్స్లో పుచ్చు ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే పళ్ళు జస్ట్ సెన్సిటివిటీగా అనిపిస్తాయి. ఏదైనా స్వీట్ తిన్నా, కొంచెం వేడిగా చల్లగా ఏమైనా తాగుతున్నా పళ్ళు జిల్ అనేది అనిపిస్తుంది. దాని తర్వాత ఎలా ఉంటుందంటే మనకు అట్లా అనిపించినప్పుడు ఆ స్టేజ్లోనే మనము సిమెంట్ పెట్టి చేసుకున్నామంటే రూట్ కెనాల్ వరకు వెళ్ళదు. ఒకవేళ అలా లేకుండా మెల్లగా ఆ పుచ్చు అనేది కింద నరం వరకు వెళ్ళిందనుకోండి, నరం వరకు వెళ్ళినప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రూట్ కెనాల్ మళ్ళీ సింగిల్ సిట్టింగా లేకపోతే 2-3 సిట్టింగ్స్ పడతాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం వస్తూనే ఒక ఎక్స్రే తీసుకుంటాం. ఆ ఎక్స్రేలో మనకు పుచ్చు ఎంతవరకు ఉంది, మన టీత్లో పైన క్రౌన్, రూట్ అని 2 భాగాలు ఉంటాయి. ఈ క్రౌన్లో ఉన్న నరం వరకే ఇన్ఫెక్షన్ ఉండిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, పైన వరకే తీసేస్తాము. అది వరకు సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది అంతవరకు. లేదంటే కింద ఉన్న రూట్ వరకు కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళిందనుకోండి, ఇన్ఫెక్షన్ వెళ్ళి కిందంతా పసులాగా ఫామ్ అయిందంటే మాత్రం మనకు అవి 2 సిట్టింగ్స్ కానీ 3 సిట్టింగ్స్ కానీ పడతాయి. సింగిల్ సిట్టింగ్లోనే కంప్లీట్ అవ్వదు. ఒకవేళ సింగిల్ సిట్టింగ్లోనే చేసేయాలి అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం ఆ పసు ఎలా వెళ్ళాలో తెలియక కొంచెం వాపు రావడం అలా జరుగుతుంది. అలా చేయకుండా మనం 2-3 సిట్టింగ్స్ వరకు తీసుకుందాం. ఇందులో ఫస్ట్ టైం ఏం చేస్తామంటే మొత్తం క్లీన్ చేసేసి ఆ లోపల ఒక మెడికేషన్ పెడతాం. ఆ మెడికేషన్ పెట్టినప్పుడు కింద పసు ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా హీల్ అవుతూ వస్తుంది. అదంతా అయిన తర్వాతే మనం రూట్ కెనాల్ని క్లోజ్ చేసేస్తాము. ఒకవేళ అలా క్లోజ్ చేయకుండా ఫస్ట్ ఇనీషియల్గానే చేసామనుకోండి, కింద ఉన్న పసు అంతా ఏదైతే ఉందో అది మొత్తం ఒక టీత్ నుంచి పక్క టీత్ వరకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సింగిల్ సిట్టింగ్, మల్టిపుల్ సిట్టింగ్ అనే ఆర్సీస్ అయితే ఉంటాయి. ఈ రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత మనం ఖచ్చితంగా దానిపైన ఒక క్రౌన్ అయితే వేయించుకోవాలండి. క్యాప్ ఫిక్స్ చేయించుకోవాలి. అలా క్యాప్ ఫిక్స్ చేయించుకోకుండా వదిలేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఒక ఫస్ట్ సిట్టింగ్ అయిపోయిన తర్వాత మాకు నొప్పి తగ్గిపోయింది అన్నట్టు వదిలేస్తారు. మళ్ళీ ఎప్పుడో ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి తర్వాత పెయిన్ వచ్చినప్పుడు రావడం అలా జరుగుతుంది. అలా ఎప్పుడూ చేయొద్దండి. మీరు ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు దాని ఎండ్ వరకు వెళ్ళండి. కంప్లీట్ రూట్ కెనాల్ అయితే కంప్లీట్ చేయించుకోండి. దాని తర్వాత క్యాప్ ఫిక్సింగ్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి. థ్యాంక్ యూ.